ఏం కనిపిస్తలేదు. నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రౌడీ కీర్తి. ఎట్లూరంతా మంచిగా సమ్ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. ఈ వీడియో వచ్చేసి అలంపూర్ జోగులాంబ టెంపుల్ అనమాట. నేను సంక్రాంతి అప్పుడు ఈ వీడియో తీయడం జరిగింది, బట్ పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయింది. సో అదే మేము సంక్రాంతికి వేసిన చిన్న ముగ్గు, పెద్ద పెద్ద ముగ్గు లేకుండా చిన్న ముగ్గు వేసుకున్నాం అనమాట. ఎందుకంటే మార్నింగే టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి టైం లేదని చెప్పేసి. సో ఈ సంక్రాంతికి నేను అలంపూర్ జోగులాంబ టెంపుల్కి వెళ్ళాను. ఫైనల్లీ ఎప్పటి నుంచో అనుకుంటే ఇప్పుడు అయ్యింది. చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది అలంపూర్ జోగులాంబ తల్లి టెంపుల్. అక్కడ పెద్ద నది ఉంటుంది. వినాయకుల విగ్రహాలు, అమ్మవార్ల విగ్రహాలు అక్కడ నిమజ్జనం చేయడానికి కూడా వెళ్తారు బీచ్పల్లి సైడ్. చాలా బాగుంది టెంపుల్ కూడా. మీరు ఆ టెంపుల్ అంతా నేను ఇంకే ప్లేసెస్కి వెళ్ళానా కూడా మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. హెచ్ఎంపీ వైరస్ మళ్ళీ చైనా దరిద్రులు మళ్ళీ ఇంకొకటి వదిలిరు మన పైన. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్ళినప్పుడు మాస్క్, శానిటైజర్ యూజ్ చేయండి. ఫైనల్లీ మేమైతే టెంపుల్కి వచ్చేసినాం. ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట. అసలు యాక్చువల్గా పండుగ టైం కదా, అంత పబ్లిక్ ఉండకపోవచ్చు. చాలామంది ఏపీ సైడ్ వెళ్ళారు కదా, సో ఇక్కడ అంతా ఉండకపోవచ్చు అని చెప్పేసి వెళ్తే ట్యూస్డే వచ్చిందని ఎందుకో కానీ చాలా రష్ అయితే ఉండే, పబ్లిక్ అయితే ఎక్కువ ఉండే. సో ఇక మెల్లగా ముందరికి పోయి కొబ్బరికాయ తీసుకొని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అక్కడ ఒక కొబ్బరికాయ వచ్చేసి 50 రూపీస్. దాని సైడ్కే చెరుకు బండి, చెరుకు జ్యూస్ కూడా ఉంది. ఎండ అయితే విపరీతంగా ఉండే ఆ రోజు, చాలానే ఉండే ఎండ. ఇదంతా లోపల ఏరియా, లోపల ప్లేస్ అనమాట. అటు నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతాం. సో ఇదంతా టెంపుల్ లోపల. అలా కాలు కడుక్కొని, అక్కడనే వాటర్ ఉండే, అలా కాలు కడుక్కొని లోపలికి వచ్చేసాం. ఇదంతా లోపల. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అక్కడ తెలియడానికి ప్రతి ఒక్క ప్లేస్లో బోర్డు పెట్టినారు. అన్నీ అక్కడనే, ఎవరిని అడగాల్సిన పని లేకుండా అన్నీ బోర్డ్స్లో చూస్తే మనకు అర్థమైపోతుంది. సో ఇదంతా లోపల అనమాట. చూస్తున్నారు కదా పబ్లిక్ రష్ ఎంతమంది ఉన్నారో. చాలామంది పండుగకి ఇంట్లో సెలబ్రేట్ చేసుకునే కంటే టెంపుల్లో సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకుంటా అందరు వచ్చేసారు. సో ఫస్ట్ మన బుజ్జి గణపయ్య దర్శనం ఇచ్చిండు. కోర్స్ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మన బుజ్జి గణపయ్య దర్శనం తర్వాతనే అందరి దర్శనాలు అవుతాయి కదా. సో అలా గణపయ్య దర్శనం చేసుకొని లోపల శివుడు ఉండు, శివయ్య దర్శనం చేసుకొని బయటికి వచ్చేసామన్నమాట. లోపల కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్ కాబట్టి నేను లోపల లింగం ఇది వీడియో తీయలేదు. సో అట్లా బయటికి వచ్చిన తర్వాత లైన్ ఉంది, చాలా పెద్ద లైన్ ఉంది. ఇక్కడ పైసల టికెట్ లైన్ ఒకటి ఉంది అండ్ ఫ్రీ దర్శనం ఒకటి ఉంది. టికెట్ వచ్చేసి 100 రూపీస్ పర్ హెడ్ అనమాట. బట్ మేము టికెట్ ఏం తీసుకోలేదు, జస్ట్ ఫ్రీ లైన్లోనే వెళ్ళిపోయినాం. యాక్చువల్గా ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 1 నుంచి 2 o'clock వరకు క్లోజ్ ఉంటుందంట. బట్ ఆ రోజు మేబీ రష్ ఉన్నందుకు, మరి ట్యూస్డే అనో ఏ విషయంలో కానీ ఆ రోజు అయితే 1 o'clock క్లోజ్ చేయలేదు. మేము లిటరల్లీ 12:30కి లోపలికి వెళ్ళినాం. భయమైంది లైన్లోనే ఉన్నప్పుడు టెంపుల్ క్లోజ్ చేస్తారేమో అని, బట్ క్లోజ్ చేయలేదు. అండ్ అక్కడ కుంకుమార్చన జరుగుతుంది, చండీ హోమం జరుగుతుంది. ఇక్కడ శక్తిపీఠం కాబట్టి చాలా పవర్ఫుల్ అమ్మవారు ఇక్కడ. ఐ థింక్ సో, నేను అక్కడ బోర్డు చూసినా, నాకు అంత ఐడియా లేదు. మేబీ 1000 ఉందనుకుంటా ప్రైజ్ అక్కడ కుంకుమార్చనకి దేనికో. సో అలా అనమాట. చాలామంది మొక్కుకుంటారంట కుంకుమార్చన చేపిస్తామని చెప్పి. సో అలా ఫైనల్లీ అమ్మవారి దర్శనం అయిపోయింది. చాలా 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 బాగుంది. అమ్మవారిని చూసి అయితే లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చినాయి నాకు. ఎంత బాగుంది. అలానే చూస్తూ 5 minutes అలానే ఉండిపోయినా నేను. సో ఫైనల్లీ అట్లా దర్శనం చేసుకొని వస్తుంటే ఇక్కడనే మనకు సైడ్కి లైన్ ఉంటుంది. ఆ లైన్లో నుంచి బయటికి రావాలన్నమాట. ఏ అమ్మవారి టెంపుల్కి వెళ్ళినా, ఏ టెంపుల్కైనా వెళ్ళిన తర్వాత బొట్టుతోనే కడ వస్తుంది కదా. సో అలా బొట్టు పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని కొబ్బరికాయ నీళ్ళు అందరికి పంచి అక్కడ సైడ్కి వచ్చేసి అమ్మవారికి చీరాల, లేకపోతే అమ్మవారి చీరలే పాట పాడుతున్నారో తెలియదు కానీ అన్నీ ఉన్నాయి, చేతికి కట్టుకునేటివి అవన్నీ. సో ఇటు నుంచి వెనకాల నుంచి వస్తే ఇక్కడనే పెద్ద నది ఉంది. ఇక్కడనేమో మొత్తం అన్నదానం పెడుతున్నారు ఆఫ్టర్నూన్ టైంలో. బట్ మేము ఇంటి నుంచి బాక్సెస్ తీసుకెళ్ళినాం కాబట్టి మేము అన్నదానం తినలేదు. మేము తీసుకెళ్ళిన బాక్సెస్ తిన్నాం. ఇదే అనమాట పెద్ద నది. ఎంత
పీస్ఫుల్గా ఉందో అసలు. దీన్ని ఇంకా నేను క్లియర్గా నెక్స్ట్ ఇంకా వీడియోలో చూపిస్తాను చూడండి. చాలా బాగుంది అక్కడ. ఇదంతా తినడానికి ప్లేస్ అనుకుంటా. చాలామంది అక్కడ కూర్చొని తింటున్నారు. నీట్గా ఉంది టెంపుల్ మొత్తం కూడా, చాలా నీట్గా క్లీన్గా ఉంది. ఇదంతా బయట జాతర. బట్ మేము అక్కడ తినలేదు. నది దగ్గరికి వెళ్ళి తిందామని చెప్పేసి సైడ్కి చిన్న పార్క్లా ఉంటే అటు వెళ్దామని చెప్పి మేము బయటకు వచ్చేసినాం. ఇక్కడ గాజులు, బొమ్మలు, జాతర ఇంకా కోర్స్ ఉంటుంది కదా ఏ టెంపుల్ అయినా కానీ. అమ్మవారికి సంబంధించినది కుంకుమ, చేతికి కట్టుకోవడానికి తాళ్ళు అన్నీ ఇంకా ఉన్నాయన్నమాట. సో అలా మేము మెల్లిగా నది దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఫైనల్లీ అక్కడ పార్క్లో కూర్చొని దీనికి వెతుక్కోవడానికి మాకు అర్ధగంట పట్టింది. సో అక్కడ ఫైనల్గా చాలా పెద్ద తోటలా ఉంది. తోట అంటారు ఏమంటారో దీన్ని, పెద్దగా ఉందన్నమాట. సో అక్కడ కూర్చొని మంచిగా భోజనం చేస్తున్నాం అనమాట. నేను మా అమ్మమ్మ వచ్చింది అంటే నా చేతులకు నేను పని చెప్పను. మా అమ్మమ్మనే నాకు తినిపిస్తుంది. నాకు ఒకరు తినిపిస్తే తినడం నాకు చాలా ఇష్టం. అనుకుంటుండొచ్చు నేను ఇంకా చిన్నపిల్లవేనా నీకు తినిపించాలని. ఆఫ్కోర్స్ నేను ఇంకా చిన్నపిల్లని. ఈ విషయానికి వచ్చేసరికి నాకు ఒకరు తినిపిస్తేనే నేను కడుపు నిండా తింటాను. ఆ చేతితో నేను తినాలంటే నాకు ఎందుకో తినాలనిపించదు. సో నాకు తినిపించడం కూడా ఇష్టమే. తినపెట్టించుకోవడం కంటే తినిపించడం కూడా ఇష్టమే. సో మా అమ్మమ్మ వచ్చిందంటే ఇంకా నాకు ఫుల్ ప్యాంపరింగ్ అనమాట. సో అలా మంచిగా దర్శనం చేసుకొని అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని ఇక్కడ కూర్చొని భోజనం చేసేసి అలా మళ్ళీ నది దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ పుష్కరాల టైంలో ఇంకా కార్తీక మాసం టైంలో అయితే ఇంకా పిచ్చ రష్ ఉంటుందంట. దీపాలు వదులుతారు కదా, సో అదంతా అక్కడనే ఇంకా రీసెంట్గానే అయిపోయింది కదా కార్తీక మాసం. సో అన్ని దీపాలు అక్కడ వదిలేసినారు. బట్ లోపలైతే చాలా లోతు ఉంటుందంట. అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి. సో అలా మేము అంతా కొంచెం కిందికి వెళ్ళేసి జస్ట్ కాళ్ళు చేతులు కడుక్కొని నేనైతే ఆ డ్రెస్ వేసుకొని, నాకేమో అక్కడికి వెళ్ళాలని ఇష్టం. బట్ నా డ్రెస్ అంత కంఫర్ట్గా లేక నేను అంత లోపలికి వెళ్ళలేకపోయాను. అక్కడ నుంచి కొంచెం నీళ్ళు చల్లుకున్నాను అనమాట. సో అది అన్నమాట ప్లేస్. కొంతమంది అక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు. ఆఫ్టర్నూన్ టైం అయింది. మేబీ వాళ్ళు అప్పుడే వచ్చారు అనుకుంటా, స్నానాలు చేస్తున్నారు. మై పప్పా ఈజ్ సేయింగ్ హాయ్. సో అదనమాట. అక్కడ మా అన్నయ్య కాలు కడుక్కుంటున్నాడు. నేను అంత కింది వరకు వెళ్ళలేకపోయినా, నా డ్రెస్ అంత కంఫర్ట్గా లేదు. సో నేను అక్కడ నుంచి నీళ్ళు చల్లుకున్నాను అనమాట. వాటర్ ప్లేసెస్ అయినా ఇంకా ఇట్లాంటి ప్లేసెస్లలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక మంచి వ్యూ పాయింట్ ఏంటి అంటే అక్కడనే సైడ్ కూర్చోడానికి చైర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మంచిగా అలా నదిని చూసుకుంటూ అలా చైర్ పైన కూర్చుంటే ఆహా ఎంత బాగుందో అసలు. అంత పొల్యూషన్కి దూరంగా ఉండి అక్కడికి వెళ్ళి మంచిగా అనిపించింది. సో నేను ఆడ కూర్చొని కొద్దిసేపు అలా ప్రశాంతంగా కూర్చొని ఈ 2025 మొత్తం ఏం చేయాలి, అమ్మవారి బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలి అని చెప్పి అంతా మొక్కుకున్నా అనమాట. సో స్పెషల్లీ ఈ 2025లో ఈ తిక్క హెచ్ఎంపివి వైరస్లు, ఈ వైరస్లు రాకుండా అందరూ హ్యాపీగా ఉండాలి. అండ్ ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉండాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్లీ అలంపూర్ జోగులాంబ తల్లి దర్శనం దొరికింది. అలా దర్శనం చేసుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని మంచిగా కడుపు నిండా భోజనం చేసేసి అలా నది దగ్గర కొంచెం టైం స్పెండ్ చేసి రిటర్న్ అయిపోయాం అన్నమాట. టెంపుల్ అయితే సూపర్ ఉంది. డెఫినెట్గా ఒక్కసారైనా వెళ్ళండి. చాలా చాలా పవర్ఫుల్ అమ్మవారు. అక్కడ అమ్మవారిని చూస్తే లిటరల్లీ కళ్ళ నుంచి వాటర్ అంత అంటే ఏమో మరి ఆ వైబ్రేషన్ తెలుస్తుంది కదా, అప్పుడే మనకి బాగుంటుంది. చాలా బాగుంది టెంపుల్. నేనైతే ఫుల్ హ్యాపీ. ఇంకా నెక్స్ట్ వస్తుంటే బీచ్ పల్లి అనిపించింది అనమాట. అది సినిమా ఉంది మోహన్ బాబు అని అంతా కల్పనకి. సో అలా వస్తుంటే పక్కనే బీచ్పల్లి టెంపుల్ కనిపించింది. ఇక్కడ హనుమాన్ కూడా చాలా పవర్ఫుల్ అంట. సో ఇంకా మేము ఎప్పుడు వెళ్ళాలి, నేను ఈ టెంపుల్స్ అని ఫస్ట్ టైం వెళ్తున్నా.
వెళ్ళాలని ప్లానింగ్లో ఉండే, బట్ ఎప్పుడు వెళ్ళలేకపోయాను. ట్యూస్డే రోజే అమ్మవారి బ్లెస్సింగ్, ఇంకా హనుమాన్ బ్లెస్సింగ్ దొరకడం నేను చాలా చాలా గ్రేట్ఫుల్గా అనిపించింది నాకు. లోపలికి వెళ్ళాక చాలా ప్రశాంతంగా ఉండే. ఇక్కడ కూడా చాలా పెద్దగా ఉంది టెంపుల్. ఇక్కడ బీచ్పల్లిలో కూడా ఆల్మోస్ట్ ఇక్కడ ఏరియాలో అందరికి తెలిసే ఉంటుంది. ఇక్కడ వినాయకుడి విగ్రహాలు, దసరా అప్పుడు అమ్మవారి విగ్రహాలు నిమజ్జనం చేయడానికి ఈ ప్లేసెస్లోకి వస్తారనమాట. అలంపూర్ జోగులాంబ టెంపుల్కి కానీ, బీచ్పల్లి టెంపుల్ కానీ వస్తారు. ఇక్కడ నది ఉంది కాబట్టి ఇక్కడికి వస్తారు. సో ఇక్కడ కూడా పబ్లికే ఉన్నారు. ఏ టెంపుల్లో చూసినా, ఎక్కడ చూసినా పబ్లిక్గా ఉన్నారు. ఒకప్పుడేమో ఫెస్టివల్స్ టైంలో ఇంట్లో ఫ్యామిలీస్ అందరూతో ఎంజాయ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయాల్సి వస్తుంది. సో అంతే, అప్డేట్ అయిపోయింది. అందరితో పాటు మనం కూడా అప్డేట్ అవ్వాలి. సో ఇదనమాట హనుమాన్ టెంపుల్ అంటే ఆబ్వియస్గా కోతులు ఉంటాయి. సో మన ఫ్రెండ్సే. సో అది ఈ టెంపుల్ నుంచే కొంచెం అవతలకి కొంచెం ముందుకెళ్తే నది ఉంటుందంట. సో ఇక్కడ మేము ఇంకా పులిహోర తీసుకున్నాము. అక్కడ అమ్మవారి దగ్గర కూడా పులిహోర, లడ్డు అవన్నీ అమ్ముతున్నారు. బట్ మేము అక్కడ తీసుకోలేదు. నేను చూడలేను. స్పెషల్ నేను చూస్తే డెఫినెట్గా తీసుకునేదాన్ని. టెంపుల్స్ దగ్గర పులిహోర టేస్టే వేరుంటుంది అసలు. అలా మంచి ఆంజనేయ స్వామి బ్లెస్సింగ్స్ తీసుకొని మళ్ళీ ఆ టెంపుల్ నుంచి స్టార్ట్ అయినాం. ఆ టెంపుల్ నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ వస్తుంటే మళ్ళీ మధ్యలో లలిత అమ్మవారి టెంపుల్ కనిపించింది. ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్సే. ఓన్లీ మేము అలంపూర్ జోగులాంబ టెంపుల్ అనే వెళ్ళినాం. బట్ వస్తుంటే వీళ్ళందరి బ్లెస్సింగ్స్ కూడా దొరికినాయి. చాలా చాలా గ్రేట్ఫుల్ నేనైతే. సో ఈ టెంపుల్ మాత్రం ఆసమ్ అంటే ఆసమ్ ఉంది. ఎంత పీస్ఫుల్గా ఉంది అంటే వేరే లెవెల్. ఇంకా అది ప్రతి ఒక్క టెంపుల్ బాగుంటుంది. ఇప్పుడు టెంపుల్స్ అంటేనే బాగుంటుంది ఆబ్వియస్గా. ఆ టెంపుల్ ఈ టెంపుల్ అనే కాదు. బట్ ఈ టెంపుల్ చాలా పెద్దగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఆ టెంపుల్ రోడ్డుకే ఉంది కానీ ప్రశాంతంగా ఏదో లోపలికి ఎటో వెళ్ళిపోయినామన్న ఫీలింగ్ ఉందన్నమాట ఆ టెంపుల్లోకి వెళ్తే. చాలా పెద్దగా ఉంది, నీట్గా ఉంది. మీకు వీడియోలో కంటే లైవ్లో పోయి ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. యాక్చువల్గా ఈ టెంపుల్కి వచ్చేవరకు నేను నిద్రపోయినా. లిటరల్లీ ఫుల్ నిద్ర వచ్చింది. మార్నింగ్ 5కో ఎప్పుడో లేచినాం కాబట్టి ఇంకా నేను పడుకొని పోయినా. సో పడుకొని లేవగానే టెంపుల్ లోపలికి రాగానే చూసిరా నా ఫేస్ ఎట్లయిందో. టెంపుల్ లోపలికి రాగానే ఏదో ఫీలింగ్ ఉండే, చాలా బాగుండే. ఆ టెంపుల్ నుంచి రాబుద్ది కాలేదు నాకు, అంత ప్రశాంతంగా ఉంది. ఈ టెంపుల్కి వచ్చేసరికి ఈవినింగ్ టైం అయింది కాబట్టి ఈవినింగ్ టైంలో ఇంకా బాగుంది. సో ఇంకా మొత్తం ముగ్గులు వేసి మంచిగా పెట్టారు అనమాట మొత్తం. ఇంకా మేము లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ లోపల ఇంకా లలిత అమ్మవారు ఉంటుంది. సో అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాం అనమాట. ఈ టెంపుల్ కట్టడం కూడా చాలా బాగా కట్టారు. ఫొటోస్ తీయడానికి చాలా బాగుంది ప్లేస్ ఇది. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చినాయి నాకు. ఇక్కడ నా ఇన్స్టాలో పెట్టిన ఆల్రెడీ చూసే ఉంటారు. సో ఇదన్నమాట లలిత అమ్మవారి టెంపుల్. ఇక్కడ కింద లలిత అమ్మవారు ఉంది. అండ్ ఇదే టెంపుల్లో మళ్ళీ సాయిబాబా ఉన్నాడు, శివుడు ఉన్నాడు. ఆబ్వియస్గా శివుడు ఉన్నాడు, ఇంకా దేవుళ్ళు ఉన్నారనమాట. మళ్ళీ సైడ్కి వచ్చేస్తే హనుమాన్ టెంపుల్ ఉంది. మళ్ళీ హనుమాన్ దగ్గరికి వెళ్ళి అక్కడ అర్చన చేయించుకొని హనుమాన్ బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. ఇదంతా లోపల టెంపుల్ లోపల అనమాట. యాక్చువల్గా ఇక్కడ కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్, వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్. బట్ మీ అందరి కోసం చూపించడానికి నేను ఏమంటారు కొంచెం రిస్క్ చేయాల్సి వచ్చింది. అక్కడ చూస్తే మాత్రం ఫోన్స్ లాగేసుకుంటారు. బట్ ఆబ్వియస్గా తప్పే, లోపల టెంపుల్స్ లోపల వీడియోస్ తీయొద్దు. బట్ నా క్యూరియాసిటీ మీ అందరికీ చూపించాలి, నాకు కూడా ఒక మెమొరీలా ఉండాలి అని చెప్పి. సో అందుకని కొంచెం రిస్క్ చేసి వీడియో తీశాను. ప్లీజ్ ఎవరు తిట్టుకోవద్దు తప్పైతే. ఏదో జస్ట్ మీ అందరికి చూపించడం కోసమే చేశాను. బట్ ఏదో చేయాలి అని కాదు. సో అలా కింద అమ్మవారి బ్లెస్సింగ్స్ అయిపోయి అర్చన మంచిగా అర్చన చేసినారు. అమ్మవారికి పూజ చేసినారు, అదంతా చూసినాం. మళ్ళీ పైకి వెళ్ళినాం. పైన అమ్మవారు అయితే అసలు ఏమన్నా ఉందా, చూస్తూ అట్లా చూసుకుంటూ కూర్చోవచ్చు అమ్మవారిని. అంత బాగుంది, చూడండి మీరే, కమింగ్ వీడియోలో ఉంది. ఇదన్నమాట పైన ఈ అమ్మవారు పేరు చూసారు కదా, ఎంత బాగుంది కదా అసలు. నా వీడియో అంత క్లారిటీ లేదు. లైవ్లో చూస్తే మాత్రం లిటరల్లీ అసలు మస్తు ఉండే. ఇంకా బయటికి వచ్చినాం. వీటి పేరు ఏందో నాకు అంత కరెక్ట్గా గుర్తులేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఇదే అన్నమాట ఈ సంక్రాంతికి నేను తిరిగిన గుళ్ళు. ఫస్ట్ అలంపూర్ జోగులాంబ టెంపుల్, మధ్యలో బీచ్పల్లి హనుమాన్ టెంపుల్, ఇక్కడ లలితమ్మవారి గుడి. ఇది నియర్ బై జడ్చర్ల ఈ టెంపుల్ ఉంది. చాలా బాగుంది. ఈ టెంపుల్ ఇక్కడ ఉందని తెలిసుంటే నేను ఎప్పుడో వచ్చేదాన్ని. అసలు నాకు తెలియదు ఈ టెంపుల్ ఉంది అని. వస్తుంటే మా మమ్మీ వాళ్ళు తీసుకొచ్చినారు. చాలా బాగా ఎంజాయ్ చేసినాం. చాలా బాగుంది మా సంక్రాంతి ఫెస్టివల్. మీ సంక్రాంతి ఫెస్టివల్ ఎలా అయిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ అందరు కూడా మంచిగా ఎంజాయ్ చేసిరని అనుకుంటున్నాం. ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్ళినప్పుడు మాస్క్, శానిటైజర్ యూజ్ చేయండి. అండ్ ఇంకేం వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్. అలానే లైక్, షేర్, కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్. మీ సబ్స్క్రైబ్, మీ లైక్, మీ కామెంటే నాకు చాలా 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 ఇంపార్టెంట్. మీ అందరి కోసం నేను ఏదైనా చేస్తా, ఎవరికోసం ఏ వీడియో అయినా తీస్తా. సో ప్లీజ్ డూ కామెంట్ నేను ఏం వీడియోస్ చేయాలో. బాయ్ బాయ్, లాట్స్ ఆఫ్ లవ్.